హాయ్ గైస్, దిస్ ఇస్ Sigiri ఫ్రమ్ KKD Farms. ఈరోజు మ్యారెక్స్ వ్యాక్సినేషన్ గురించి నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అండి. ఈ చిక్స్ అయితే ఈరోజు రావడం జరిగింది. మ్యారెక్స్ అనేది యాక్చువల్గా చిక్స్ వచ్చిన 24 hours లోపల వేసుకోవాలండి. 0.2 ml చేయాలి. మెడ కింద చర్మాన్ని చేయాలండి. ఇది వచ్చేసి పుట్టిన 24 గంటలలోపు చేసుకుంటే సమర్థవంతంగా పనిచేస్తుందండి. ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మ్యాక్సిమం అన్ని వ్యాక్సిన్లు వేసుకోవడానికి ట్రై చేయాలి. లేకపోతే మనం బల్క్గా పెంచుతాం కాబట్టి మోర్టాలిటీ వస్తే మళ్ళీ లేనిపోయిన సమస్యలు అండి. అందుకని చెప్పేసి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఏవైతే వ్యాక్సిన్ వేయాలో పూర్తిగా షెడ్యూల్ అనేది ఫాలో చేయాలి. నేను కూడా ఇంతకుముందు గతంలో వేసేవాడిని కాదు. క్రమేణా నేను కూడా ఒక్కొక్క వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే మనం ఫామ్లో బల్క్గా పెంచుతాం కాబట్టి ఏ సమస్య ఉండకూడదు. అందుకని చెప్పేసి మొదటగా ఇది పుట్టినరోజే 24 గంటల లోపు వేస్తాం కాబట్టి ఫస్ట్గా మ్యారెక్స్ వ్యాక్సిన్ వేయడం అనేది జరుగుతుంది. ఈ మ్యారెక్స్ అనేది కంప్లైంట్ వస్తే ఎట్లా ఉంటుందంటే రెక్కలు వీక్నెస్ రావడం, కాళ్ళల్లో వీక్నెస్ రావడం, కణుతులు రావడం, ఇట్లా కొన్ని సమస్యలు ఉంటాయండి. ఇందులో మ్యారెక్స్లో ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే మ్యారెక్స్ కంప్లైంట్ వస్తే తొందరగా వ్యాప్తి చెందుతుందండి. తొందరగా వ్యాప్తి చెంది మన దుడ్డిని అనేది బాగా ఇబ్బంది పెడుతుంది. అందుకని చెప్పేసి వీలైనంత వరకు మీరు కూడా వ్యాక్సినేషన్ వేయడానికి ట్రై చేయండి. మనకైతే ప్రతి సండే అనేది చిక్స్ అనేది రావడం జరుగుతుంది. ఈరోజు సండే కాబట్టి ఈవినింగ్ తీసాను ఈ చిక్స్ని. మొత్తం ఫ్రెష్ చేసి నేను వ్యాక్సినేషన్ వేయడానికైతే వచ్చేసాను. ఫస్ట్ వచ్చేసి ఇలాగా బ్రూడింగ్ సెటప్ అనేది సెట్ చేసి పెట్టుకోవాలండి. మనం వ్యాక్సినేషన్ వేసిన తర్వాత ఈ బ్రూడింగ్ సెటప్లో వదిలేస్తే ఇక్కడే ఉంటాయి. యాక్చువల్గా నేను ఏంటంటే డే ఓల్డ్ నుంచి 8 days వరకు ఈ సెటప్లోనే పెడతానండి. ఎందుకంటే ఈ సెటప్లో అయితే మనకి ప్రాపర్ టెంపరేచర్ అనేది మెయింటెనెన్స్ అవుతుంది. అందుకని చెప్పేసి ఈ సెటప్లోనే నేను పెడతాను. ప్రాపర్ టెంపరేచర్ ఉంటుంది, మనకి ఫీడింగ్ వాటికి ప్రాపర్గా ఉంటుందని చెప్పేసి ఈ సెటప్లో వచ్చేసి నేను మ్యాక్సిమం ఒక 35-40 చిక్స్ వరకు పెట్టగలనండి. ఇంకా దాటితే ఇంకా కొన్ని సీజన్లో వింటర్ సీజన్లో అట్లాగా ఇంకా ఎక్కువ చిక్స్ వస్తే వేరే సెటప్లో మారుస్తాను నేను. మ్యాక్సిమం వచ్చేసి ఓకే అండి, చూడండి ఒకసారి చూపిస్తాను. ఈ మెడ కింద భాగంలో చేయాలండి. 0.2 ml చేయాలి. ఇట్లా ఏం లేదండి, 0.2 ml ఇట్లా చేసి బ్రూడింగ్ సెక్షన్లో వదిలేదు. వ్యాక్సినేషన్స్లో ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అయింది, ఖచ్చితంగా చేయాల్సింది కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బయట దొడ్లలో మనం తెస్తాం కాబట్టి, పుంజులు కానీ పెట్టెలు కానీ పెద్ద దొడ్లో తెస్తాం కాబట్టి ఒకవేళ వాళ్ళ ఫామ్లో ఉన్నా కానీ లేదా మన ఫామ్లో కంప్లీట్ ఉన్నా కానీ మన ఫ్యూచర్ జనరేషన్ ఏంటంటే చిక్స్ ఇవే కాబట్టి మన ఫ్యూచరు వీటిని అనేది జాగ్రత్తగా వ్యాక్సినేషన్ చేసుకొని ఎటువంటి సమస్యలు రాకుండా పెంచుకోగలిగితే ఫామ్ అనేది ఎక్కువ కాలం నిలబడుతుందండి. ఈ విధంగా చేయాలండి. వచ్చేసి ఈ విధంగా ఇట్లా బ్రూడింగ్ సెటప్ వదిలేస్తాను. ఈరోజు వచ్చేసి చిక్స్ అయితే 36 ఏమో వచ్చినట్టుగా ఉన్నాయి. రఫ్గా లెక్కేస్తాను, 36 వచ్చాయండి. చాలామంది ఫోన్లు చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారండి. సేల్ వీడియో పెట్టలేదు, చిక్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి. నేను తొందరలోనే సేల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. కొంచెం పనుల వల్ల బిజీగా ఉన్నాను. మ్యాక్సిమం ఈ నెక్స్ట్ వీక్లో ఒక సేల్ వీడియో వస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.